ఇమానువేల్ అన్న మాటకు అర్థం ఏంటి? దేవుడు మనకి తోడు. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుడు లేని జీవితాలు. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా సరే దేవుడు లేడు అనే పరిస్థితులు ఉన్నారో చేతులు ఎత్తద్దు, నాట్ రిక్వైర్డ్. దిస్ ఇస్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు మీరు పరీక్షించుకోవాలి, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఐ వాంట్ యు టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ఇస్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? ఇఫ్ యు ఆర్ క్వశ్చనింగ్ స్టిల్ వై దిస్ హ్యాపెన్ టు మీ, వై గాడ్, వై దిస్ షుడ్ హ్యాపెన్ టు మీ, క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ఇస్ గాడ్ విత్ యూ? ఎందుకంటే దేవుడు వాక్యం చూస్తే ఈ వచనంతో ప్రారంభిద్దామండి. 1 సమూయేలు 4వ అధ్యాయము 19 నుండి 22 వరకు చదువుదాం. ఏలీ కోడలకు ఫీనేహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కను ప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిననియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కృంగి ప్రసవం వాయను. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచియున్న స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారుని కంటివనిరి కాని ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు లక్ష్య పెట్టకయు నుండినదై దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేల్లో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదను పేరు పెట్టెను. ఏం పేరు పెట్టిందంట? ఈరోజు చాలామంది జీవితం ఈకాబోతు. యూ గాట్ సంథింగ్. మగబిడ్డ పుట్టాడమ్మా, సంతోషపడు. ఈకాబోతు. దేవుడు లేని జీవితము, ఏ మనుషుడు ఉంటే, ఏ బిడ్డ ఉంటే, ఏ బహుమానం ఉంటే, ఏ అవకాశం ఉంటే ఏం ప్రయోజనము? దేవుడు లేని వివాహము ఏం ప్రయోజనము? దేవుడు లేని ఉద్యోగము ఏం ప్రయోజనము? దేవుడు లేని ఆస్తిపాస్తులు ఏం ప్రయోజనము? దేవుడు లేనిది మీరు కలిగింది ఏం ప్రయోజనం అండి? ఈరోజు మగబిడ్డ పుట్టాడు, నీకు సంతానం వచ్చాడు, మొగుడు చచ్చాడు, పర్వాలేదు. యాజకుడు చచ్చాడు, మామగారు చచ్చారు, పర్వాలేదు. నీకు మగబిడ్డ పుట్టాడు. దేవుడు లేకపోతే ఏ ప్రయోజనము లేదు. అప్పటికి దేవుడు వారిని విడిచిపోయారంట. దేవుడు వారిని శత్రువు చేతుల్లోకి అప్పచెప్పాడంట. దేవుడు శత్రువు చేతుల్లోకి అప్పచెప్తాడా? ప్రేమించే దేవుడు ఎలాగో ఒక వ్యక్తిని, తన బిడ్డని శత్రువు చేతుల్లోకి అప్పచెప్తాడు? ఇదే చాలామంది ప్రశ్న కదా. నేను దేవుడు నమ్ముకున్నానే, దేవుడు ఎందుకు నన్ను విడిచిపెట్టాలి? నేను దేవుడిని నమ్ముకున్నానే, దేవుడు ఎందుకు నా జీవితంలో కార్యం చేయలేదు? నన్ను ఇలాగ అందరి ముందు అవమానం ఎందుకు చేశాడు? నేను దేవుడిని నమ్ముకున్నాను, నా కుటుంబం ఎందుకు విడిపోవాలి? దిస్ ఇస్ యువర్ క్వశ్చన్. వై డిడ్ గాడ్ లీవ్? వై గాడ్ లెఫ్ట్? దేవుని వాక్యం చూస్తే అనేక సార్లు దేవుడు తన బిడ్డల్ని శత్రువుల చేతుల్లో అనేక సార్లు అప్పచెప్పాడు. అనేక సార్లు అనేటప్పుడు ప్రతిసారి దేవుని వాక్యం చూస్తే ఆయన అంటాడు, వారు నా మాట వినలేదు, వారు నా త్రోవలో నడవలేదు. మొదటిగా ఏంటి? మాట వినలేదు అంటే వినలేదు. రెండోది నడవలేదు. దే ఆర్ నాట్ లిసనింగ్, దే ఆర్ నాట్ వాకింగ్. ఈరోజు మిమ్మల్ని మనం పరీక్షించుకోదామండి. దేవుడు మీ తోడున్నాడా? నా తోడున్నాడని చెప్పుకున్న మీరు కూడా మీరు పరీక్షించుకోవాలి. మీరు దేవుని మాట వింటున్నారా? మీరు అనొచ్చు, అందుకని ఇక్కడ వచ్చాము కదండి. వాక్యము వింటాము, దేవుని మాట కాదు. ఎందుకంటే వాక్యం అందరూ వింటారేమో కానీ అందరూ ఒకేలాగా విన్నారని అడిగితే అందరూ ఒకటే చెప్పరు. అందరూ విన్నారేమో కానీ అందరిలో క్రియ జరగదు. యేసు ప్రభువే బోధించిన తర్వాత చెవులు గలవారు వినుగాక అని చెప్పి పోతూనే ఉన్నాడు. అంటే కొన్ని వేలాది మంది విన్నారు కానీ అందరిలో కార్యం జరగలే. అందుకని యేసు ప్రభు విత్తువాని ఉపమానం గురించి చెప్తున్నాడు. వాక్యము విత్తబడతాము, విత్తనంలో తప్పు లేదు, విత్తనం ఇస్ పర్ఫెక్ట్. కానీ ఎక్కడ పడిందో ముఖ్యం, ఎలాంటి హృదయమో ముఖ్యము, ఎలాంటి జీవితము ముఖ్యము. దేవుడు అంటున్నాడు, భద్రపరచుకో, విను. ఈరోజు దేవుడు ఎంతమందిని విడిచిపోతున్న కారణం ఏంటంటే దే ఆర్ నాట్ లిసనింగ్ ఫస్ట్. సెకండ్, దే డోంట్ వాక్. ఈరోజు ఎంతోమంది వెనక కాదు, దేవుని చిత్తం ఏంటో తెలియక కాదు, దేవుని స్వభావాన్ని ఎరగక కాదు, దేవుడు మీ దగ్గర నుంచి ఏం కోరుతున్నాడో అని మీరు గ్రహించుకోక కాదు, కానీ మీ స్వార్థం అధికంగా ఉంది కాబట్టి రెండోది చెప్పదలుచుకుంటారు, మీరు నడవదలుచుకుంటలే. నమ్మితే దేవుని త్రోవలో నడుస్తావు, నమ్మకపోతే దేవుని త్రోవలో నడవవు. దేవుడు అంటున్నాడు, నా మార్గంను, నా చిత్తాన్ని, నా ఉద్దేశాలని విని నీవు చేయవలసిన మార్గంలో నడువు. యు నో ద పాత్, వాక్. నీ వెనకాల ఉండే ఒక స్వరం వినబడుతుంది, ఇదే దారి పో. నువ్వు అందులోకి వెళ్తే నీకు విశ్రాంతి ఉంది.
యు గో ఓన్లీ దెన్ దెర్ ఇస్ రెస్ట్. యు ఆర్ ఆస్కింగ్ గాడ్, గివ్ మీ రెస్ట్ ఇన్ మై లైఫ్. ఈ పోరాటం ఏంటి ప్రభా? నెమ్మది లేదయ్యా, నెమ్మది లేదయ్యా, నెమ్మది లేదా. దేవుడు అంటున్నాడు, వెనకాల నుండి స్వరం వినబడుతుంది, వెళ్తే అక్కడ విశ్రాంతి ఉంది. మనం అనుకుంటున్నాం దేవా నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళి విశ్రాంతిలో పెట్టి. యు వాక్. విశ్వాసం కలిగిన వారే నడుస్తారు, విశ్వాసం కలిగిన వారే అడుగు ముందు తెస్తారు. ఎందుకంటే దేవుని మార్గము ఇస్ అ నారో వే. ఇంకొక మార్గం ఉందంట, విశాల మార్గం, అందరూ నడిచిపోయేది. అందరూ ఇలాగే ఉన్నారు కదండి, మేము ఇలాగ ఉంటాంలో ఏంటి? మరి అందరిలాగే బ్రతకండి. ఎందుకు దేవుని కోరుతున్నారు? ఎందుకు దేవుని నమ్ముతున్నారు? అంటే ఇది కావాలి, అది కావాలి. లేదు, ఎనీ వన్. ఈ వాక్యం వింటున్న మీరు నిజంగా ఈ సంవత్సరంలో అనలైజేషన్, గత వారం నుండి నేను ఒకటి అన్నాను, రిట్రీట్, టేక్ టైం, అనలైజ్. చేసిన తప్పులే చేయొద్దు, పడిన త్రోవలనే పడద్దు, ఫెయిల్ అయిన ఎగ్జామే ఫెయిల్ అవ్వద్దు. రీఅటెంప్ట్ రాసావా, డూ ఇట్ బెటర్. జస్ట్ పాస్ మార్క్ కాదు, డూ ఇట్ బెటర్, కమ్ ఇన్ ఫస్ట్. ఎందుకంటే అప్పుడు తెలియక, ఇప్పుడు తెలుసుకున్నాం. అది తెలుసుకునేలాగా చేసేదే దేవుని వాక్యం. నిజంగా మీ జీవితంలో కెన్ యూ రియలీ టెస్ట్ సీయింగ్ వాట్ వెంట్ రాంగ్? ఈ సంవత్సరంలో వాట్ వెంట్ రాంగ్? దేవుడు చేయదలుచుకోలేదా? దేవుడు మన తోడు ఉండదలుచుకోలేదా? ఇమానుయేలు వాగ్దానము చేసిన దేవుడు మనల్ని విడిచిపెట్టాడా? లేకపోతే ఈకాబోతా దేవుడు మర్చిపోయాడు, దేవుడు అప్పచెప్పాడు, దేవుడు త్రోసివేశాడు. ఇర్మియా గ్రంథంలో చూస్తే, ఇర్మియా 11, 14, 15 చూస్తే, కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము, వారి నిమిత్తము మొరపెట్టుకుము, ప్రార్థన చేయకుము. వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను. ఎందుకు విన్నాడంట? నెక్స్ట్ వచ్చిన చదవండి. దుర్వ్యాపారము నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి, మొక్కుబళ్ల చేతను ప్రతిష్ఠిత మాంసము తినుట చేతను నీకు రావలసిన కీడు నీవు పోగొట్టుకొందువా? అలాగైతే నీవు ఉత్సహించుదువు. నీవు నా మార్గములో నడవలేదు కాబట్టి నీకు కీడు, నీవు నీ మార్గంలో నడిచి కీడు నుండి ఎలాగ తప్పించుకోదాం అనుకుంటున్నావు? నువ్వు నా మార్గాన్ని విడిచి నువ్వు నీ ఇష్టంలో చేసి, నీ ఇష్టంలో జీవించి, నీ ఇష్టంలో స్థిరపరచుకుని, హౌ కెన్ యూ ఎస్కేప్? నీవు నా మాట విన్నావు, నువ్వు విన్నావు కాబట్టి నీకు చేతకానప్పుడు నీవు చేసుకున్న దాన్ని నేను ఆశీర్వదించాలంటున్నావు. నీ మార్గంలో నువ్వు వెళ్ళి నేనేదో నీకు మా కార్యం చేయాలని ఆశపడుతున్నావు. నీ మార్గంలో, నీ త్రోవలో, నీ చిత్తంలో నువ్వు జరిగించుకుని, యూఆర్ సేయింగ్ గాడ్ బ్లెస్ మీ, గాడ్ హెల్ప్ మీ, గాడ్ ఐఎమ్ ఇన్ ట్రబుల్ లార్డ్. ఈరోజు మనం ఎన్నో అడ్డదారులు చూస్తున్నామండి దేవుని బిడ్డలను పిలుచుకుంటూ. దేవుడు అంటున్నాడు, నీ క్రియలను బట్టి ఈకాబోతు, నువ్వు చేసిన తప్పుడు మార్గాలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు త్రోవలు బట్టి ఈకాబోతు, ఐ హావ్ లెఫ్ట్ యూ. మీరెవరైనా ఈ వాక్యం వింటే దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనే గ్రహింపు ఉంటా అంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. యూ హ్యావ్ టు రియలైజ్. ఈకాబోతు మాట చూసినప్పుడు హోప్ని, ఫినెహాస్ యాజకుల కుమారులు, గొప్ప యాజకుడు ఏలి, గొప్ప యాజకుడు అన్నప్పుడు సమూయేలు లాంటి గొప్ప ప్రవక్తని పెంచిన యాజకుడు. ఒకే తండ్రి, అంటే తండ్రి లాంటి ప్రేమతో. ఎందుకంటే యాజకులు అన్నవారు, యాజకుల కుటుంబం అంతా ఆలయంలోనే ఉండాలి పాత నిబంధనలో. ఎందుకంటే యాజకులు పరిచయం చేసే వాళ్ళ కుటుంబం అంతా అక్కడే ఉండాలి. అదే రీతిగా సమూయేలు వాళ్ళతోనే ఉన్నాడు. ఏలియే నడిపించాడు. ఏలియే దేవుని స్వరాన్ని గుర్తెరిగేలాగా సమూయేలుకి చెప్పాడు. కానీ సొంత కుమారులు తప్పు చేస్తా ఉంటే ఏం మాట్లాడలేదంట. సొంత కుమారులు దేవునికి చెందింది దేవునికి ఇచ్చేటప్పుడు వీరు అడ్డంగా చేతులు పెట్టారు. వారి దృష్టిలో ఏంటి తెలుసా? ఈ మాంసము నాకు తీసుకుంటానికి హక్కు ఉంది, నిజమే, హక్కు ఉంది. నువ్వు తినగలిగిన మాంసమే, హక్కు ఉంది. కానీ మొదట దేవునికి బలి ఇచ్చిన తర్వాత అప్పుడు నువ్వు తీయాలి. వీళ్ళు ఏం చేశారు? దేవునికి ఇస్తానికి ముందే, నాకు దేవునికి కాల్చిందే నాకొద్దు, నాకు ఇచ్చే, ఇది నాదే, నీదే, కానీ మొదట దేవుంది. లేదు, మొదట నాది. దేవుడు వాటిని నిజంగా విడిచిపెట్టి, శిక్షించి, శత్రు చేతులు పెట్టి దిక్కుమాలిన చావు. ఈరోజు మన జీవితంలో చాలా విషయాల్లో దేవుడు మొదట పెడతలే, మనం మొదట. రెండోది ఏంటి?
వారికి వాక్యములు తెలుసు, నియమాలు తెలుసు. యాజకులు అంటే దే విల్ హ్యావ్ స్ట్రిక్ట్ ట్రైనింగ్, స్ట్రిక్ట్ డిసిప్లిన్. కానీ ఆలయంలోకి వస్తున్న స్త్రీలతో వ్యభిచారము, ఓ హౌ డేంజరస్ ఇస్ దాట్. వివాహం కాలేదా, భార్య ఉన్నట్టే కనబడుతుంది కదా, మరి వ్యభిచారం ఏంటి? నా స్వార్థము, నా కొరకు కావాలంతా. ఇట్ ఈస్ ఆల్ మైండ్. బీ కేర్ఫుల్. నువ్వు చేసిన రోజు ఏం అవ్వలేదు అనుకోవద్దు, వస్తుంది నీ ముందు తీర్పు. నేను చేశాను కదా, నాకు ఇప్పుడు ఏం అవ్వలేదు, సో ఐ కెన్ కంటిన్యూ. నో 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 ద కాన్సిక్వెన్సెస్ ఆర్ ఆన్ ద ట్రాక్, డోంట్ వరీ. రాత్రికి ఏం అవ్వలేదా, ఆన్ ద వే. సంవత్సరంలో ఏం అవ్వలేదా, ఆన్ ద వే. నేను ఎప్పుడు గమనించింది ఏంటంటే, ఎంత కాలం తెస్తుందో అంత పెద్ద శిక్ష వస్తుంది. నిజంగా ఎంతోమంది జీవితంలో చూసా. మీరు అనుకుంటారు ఏం అవ్వలేదు అనుకుంటారు, ఎంత కాలము తెస్తుందో అంత కఠినమైన శిక్ష వస్తుంది. యు ఆర్ థింకింగ్ యు ఆర్ ఫైన్, యు ఆర్ సేఫ్. నో నో నో, యు ఆర్ నాట్. గాడ్ సెడ్ ఐ లెఫ్ట్ యూ. నిన్ను విడిచిపెట్టేసా. దేవుడు మనల్ని శిక్షిస్తానికి కంగారు పడాల్సిన అవసరం లేదండి. కంగారు పడేవాడు ఎవడు తెలుసా? ఇప్పుడు నేను నిన్ను వదిలేయడానికి ఎక్కడికైనా పారిపోతాడు రా, అందుకని వీడిని ఇప్పుడు కొట్టాలరా అనుకుంటారు. నువ్వు ఎక్కడన్నా పో, నేను కొట్టాలంటే నిమిషంలో కొడతానన్నవాడు కంగారు పడతాడా? దేవుడు అండి, ఎక్కడ పారిపోతావు, ఎక్కడ దాక్కుంటావు? ఆయన శిక్ష నుండి, ఆయన తీర్పు నుండి, ఆయన మాట నుండి తప్పించుకోగలిగిన వ్యక్తి ఎవరో? ఈరోజు మనుషుడు వెర్రవెగుతున్నాడు ఏంటి తెలుసా? ఐ కెన్ ఎస్కేప్. ఎందుకంటే అపవాది చెప్పే అబద్ధము ఇదే అందరికీ. అపవాది చెప్పే అబద్ధం అంతే, ఆది కాండం నుండి చెప్పే అబద్ధం అదే. ఎవ్రీబడి, నోబడి ఎస్కేప్, యూ విల్ ఎస్కేప్. ఏంటి అబద్ధమో? ఎవరు తప్పించుకోలేదు, నువ్వు తప్పించుకుంటావు. అదే కాన్ఫిడెన్స్. ఇందుకు ఈ పని చేసిన వాడికి శిక్ష రాలేదా? వచ్చింది. మరి నువ్వు ఎందుకు చేస్తున్నావు? వాడు తప్పించుకోలేకపోయాడు, నేను తప్పించుకుంటా. ఆ కాన్ఫిడెన్స్ని బట్టే మనుషుడు మరలా ఎరిగి కాన్సిక్వెన్సెస్ ఏంటో ఎరిగి తప్పు చేస్తున్నాడు. అపవాది స్వరము, అపవాది నడిపింపు, అపవాది ప్రేరేపణకు లోబడి దేవుని ఆత్మని తునీకరించేవారు. దేవుడు అంటాడు ఈకాబోతు. సమూయేలు లాంటి ప్రవక్తను పెంచగలిగాడు ఏలి, కానీ ఆయన వృద్ధాపంలో చూసేటప్పటికి అధికారం ఉంది, రోషం ఉంది, కానీ దేవుని కన్నా పిల్లల్ని ఎక్కువ ప్రేమించాడు. దేవుని కన్నా తన కుటుంబాన్ని ఎక్కువ ప్రేమించాడు. దేవుని మాట కన్నా, దేవుడు ఏమనుకుంటాడో అన్న దానికన్నా, నా బిడ్డలు ఏమనుకుంటారు. ఈరోజు చాలామంది అండి పిల్లల్ని గద్దించరా, వారి ఇంట్లోంచి బయటికి పోతారని భయం అండి. నిజంగా చాలామంది తల్లిదండ్రులు ఎందుకంటే గద్దించరు, వారి ఇంట్లో అండి బయటికి వెళ్ళిపోతారని భయం అండి. నేను ఇట్లా చెప్తా, వాడు బయటికి పోయి తప్పిపోయిన కుమారులాగా ఆ పొట్టు తినన బుద్ధి తెచ్చుకుని వస్తే బెటర్. కానీ ఇంట్లో సుఖంలో పెరిగి, ప్రేమలో పెరిగి, పనికి మాలిన పెరిగి నరకానికి పోతాం, వేస్ట్. కానీ ఈరోజు చాలామంది వారి జీవితాలు, కుటుంబాలు సరిదిద్దాలని లేదు. దే ఆర్ సో కన్సర్న్డ్ అబౌట్ వాట్ మై సన్ థింగ్స్, వాట్ మై డాటర్ థింగ్స్. వాడు చేసే తప్పని నీకు తెలీదమ్మా? తెలుసు. ఏం చెప్పమంటారండి? ఏం చెప్పాలో తెలీదా నీకు? బాధపడతాడండి వాడు. బ్రతికి నాశనం అవ్వలేదా? 10 మందికి నీతులు చెప్తున్నావు, కాంట్ యు ఫిక్స్ యువర్ ఫ్యామిలీ? అదే ఏలీ చేసిన తప్పు కూడా, అది మనుషుడికి కలిగిన స్వభావము కూడా. కానీ దేవుడు, నేను కాదా, నీకు లేదు. పాపము చేసింది ఏలీ కుమారులు, ఏలీ కూడా చచ్చాడు. శత్రువు ద్వారా చావలేదు, కానీ ఆ వార్త వచ్చిన వెంటనే తట్టుకోలేక వెనక్కి పడి, కుర్చీ నుండి వెనక్కి పడి, ఆలయపు గమని ముందున్నాడంట. ద ఎంట్రన్స్ ఆఫ్ ద టెంపుల్ అంటే టాబర్నాకిల్ బయట, గుడారం బయట అక్కడ కుర్చీ వేసి కూర్చుంటాడు యాజకుడు. వచ్చిన వాళ్ళందరికీ తీర్పులు తీరుస్తానికి, వచ్చిన వాళ్ళందరికీ పంచాయతీలు చేస్తానికి, అంటే అందరికీ ఏది సరి ఏది తప్పుతానికి చెప్పుతానికి రెడీ. నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిన రైట్, వీళ్ళిద్దరికి జడ్జిమెంట్ చేస్తున్నావు. మరి నీ కుటుంబంలో, నీ జీవితంలో దేవుడు తీరుస్తున్నాడు తీర్పు. ఈ థాట్ యూ కెన్ ఎస్కేప్. అందరూ దేవుని ఆలయానికి వెళ్తాక భయపడేవారంట. ఎందుకు? ఇంకో అలాంటి మూర్ఖులు ఉన్నారు కదా, రాక్షసులు ఉన్నారు కదా. దేవుడు ఊరుకుంటాడా?
నాయకత్వంలో పెట్టిన నీవు చేయవలసింది చేయకపోతే నీకు కూడా వారు చేసిన పాపంలో భాగం ఉంది. అంటే ఆలయం మాత్రం కాదు, మీ ఇల్లు దేవుడు మీ జీవితంలో ఇచ్చింది, మీ అధికారంలో ఇచ్చింది. వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, యువర్ హోల్డింగ్ రెస్పాన్సిబిలిటీ. వారు తప్పు చేస్తున్నారు, నాకు తెలీదు, లేదు వారి శిక్ష వస్తే నీకు కూడా వచ్చింది. ఎందుకంటే నీ అధికారంలో ఉన్నారు, నీ అధికారంలో ఉన్నారు. డోంట్ సే ఐ డోంట్. ఏలీ కానీ వారిని గద్దించుండుంటే ఆయనకి అలాంటి దిక్కుమాలను చావు వచ్చుండేది కాదు. కానీ చూస్తున్నాము, ఆ వాక్ వచ్చిన వెంటనే దేవుడు విడిచిపోయాడు. ఎందుకంటే దేవుని మందసపు పెట్టి శత్రువు చేతులకు అప్పచెప్పింది అన్న మాట విన్న వెంటనే నిద్ర బిడ్డలు చచ్చారయ్యా, షాక్. నిద్ర బిడ్డలు చచ్చారు. నెక్స్ట్ యాజకుడు లేడు. దాని మాట చూసినప్పుడు దేవుడు మందసము అప్పచెప్పబడింది. అంటే దేవుడు మనల్ని విడిచిపోయాడు. వెనక్కి పడి మెడ విరిగి చచ్చాడంట. అదే సమయంలో తన కోడలు ఇంకో నెక్స్ట్ యాజకుడు రెడీ. ఎందుకంటే యాజకుల సంతానం కదా, దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ గో. దేవుడు చెప్పాడు, అహరోను సంతానం నుండి ఇట్ హ్యాస్ టు బి. దేవుడు ఇచ్చిన నియమం అది. నెక్స్ట్ వచ్చాడు, ఇద్దరు చచ్చారన్న వార్త వచ్చింది. కరెక్ట్గా ఆ బాధ వేదనకి షీఈస్ డెలివరింగ్. ఆ డెలివరీలో వచ్చాడు కుమారుడు. బాధపడద్దమ్మా, ప్రధాన యాజకుడు చచ్చినా, ఇద్దరు కుమారులు చచ్చినా, అంటే నీ భర్త కూడా అందులో చచ్చినా, నెక్స్ట్ వచ్చాడులే, బాధపడద్దు. ఆ స్త్రీ చెప్తుంది, ఈకాబోతు ఏం ప్రయోజనం? దేవుడు లేని సంతానము ఏ ప్రయోజనము? దేవుని సన్నిధి లేని ఆలయము ఏ ప్రయోజనము? దేవుడు లేని కుటుంబము ఏ ప్రయోజనము? అక్కడే దేవుడు అంటున్నాడు, నువ్వు నా మార్గంలో రా, నేను నీ మార్గంలోకి వస్తా. డ్రా అంటూ మీ, ఐ విల్ డ్రా క్లోజర్ టు యూ. డ్రా అంటూ యూ, డ్రా అంటూ మీ, నా దగ్గరకు రా, నేను నీ దగ్గరకు వస్తా. ఎందుకంటే దేవుని ఆశ అంటే మనుషుడు ప్రారంభం నుండి మనుషుడు దేవుడి దగ్గర రాకపోయినా దేవుని ఆశ మనుషుడితో దేవుడు జీవించాలనే ఆశ. గాడ్ ఈజ్ డిజైరింగ్. అందుకని ఆ మాట ఇమ్మానువేల్. ఇశ్రాయేలీయులు యూదా గోత్రపు వారు ముఖ్యంగా సహాయము లేని పరిస్థితుల్లో, వారిని ఏలే రాజే వారిని దాసులుగా అమ్మేద్దామనే పరిస్థితుల్లో దేవుడు ప్రవచన రూపంగా యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఒకసారి చదువుదామే, ఐజయా 7th chapter 14th verse. కాబట్టి ప్రభువు తాన యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టెను. ఇమ్మానువేలు అనే పేరుకి అర్థం ఏంటి? దేవుడు మనకి తోడు. మత్తయి సువార్త 1:21 చదువుదామండి. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఈ మాట మన ఇమ్మానువేల్ అన్న మాట అన్నప్పుడు ఇందాక మిమ్మల్ని అడిగాను, ఇమ్మానువేల్ అన్న మాటకి అర్థం ఏంటి? మీరు అందరూ చెప్పింది దేవుడు మన తోడు. దేవుడు మన తోడు ఎందుకు? దేవుడు మన తోడు ఎందుకు? ఎందుకంటే ఈరోజు చాలామంది దేవుడు మన తోడు, మన పాప జీవితంలో దేవుడు మన తోడు, మన ఇష్టంలో మన బ్రతుకుతే దేవుడు మన తోడు, మన కుటుంబంలో దేవుడు మనకు తోడు. ఈరోజు చాలామంది ఆశపడేది, ఇమ్మానువేలు దేవా నా తోడు ఉండు ప్రభా, నా మార్గంలో నేను వెళ్తాను, నా ఇష్టంలో నేను పోతాను, నేను చేసేది నేను చేసుకుంటాను, నా తోడు నువ్వు రా, చాలు అయిపోయింది. నో. ఇమ్మానువేల్ అన్న మాటకి ఇంకొక పేరు ఏం చెప్తున్నారు అక్కడ? యేసు. ఎందుకంటే ఆయన రక్షిస్తాడంట, రక్షకుడంట. ఇమ్మానువేల్ ఎందుకు మన మధ్య అంటే మనల్ని రక్షిస్తానికి ఈ వాక్యం తెలియజేస్తుంది. టు సేవ్ యూ. హౌ మెనీ ఆఫ్ యూ నీడ్ ఎ సేవియర్? ఎంతమందికి రక్షకుడు కావాలి? చేతులు అయితే హల్లెలూయా అని చెప్పండి, యేసయ్యా అని పిలవండి. రక్షకుడు కావాలని ఆశపడిన వారికే రక్షకుడు అనుగ్రహించబడతాడు, లేకపోతే లేదు. గాడ్ ఇస్ నాట్ అ గాడ్ ఇస్ గడ్ నేను రక్షించాల్సిందే, దాడి లేదు. నీకు సహాయం చేయాలని ఆశ ఉంది, వాంఛ ఉంది, కోరిక ఉంది. నీ కొరకు నా రక్తము సిద్ధంగా ఉంది, నా ప్రాణం పెట్టాను. కానీ సహాయం చేయొచ్చా? దేవుడు ఈరోజు కూడా అదే అడుగుతున్నాడు. కెనాయ్? దేవుడు అంటాడు నీ తోడు ఉంటా, ఏదో నీ ఇష్టంలో నువ్వు బ్రతుకుతానికి కాదు. ఈరోజు చాలామంది అదే మిస్అండర్స్టాండింగ్. చాలామంది మిస్అండర్స్టాండింగ్. ఇమ్మానువేల్ దేవా నేను ప్రార్థన చేస్తాను కాబట్టి నువ్వు ఆ తోడు విన్నావా? నడుస్తున్నావా? నువ్వు నా మార్గంలో నడుస్తే ఇమ్మానువేల్, ఇఫ్ నాట్ నో. నువ్వు నా మార్గంలో నడు ఇమ్మానువేల్, ఐ విల్ ప్రూవ్ యూ. ఇఫ్ యూ డోంట్ వాక్
in my path, if you don't walk in my ways, if you don't walk what I desire, no Emmanuel. దేవుడు అంటున్నాడు, నేను నీ తోడు ఉండాలంటే నువ్వు నా మార్గంలో నడవాలి. నేను మిమ్మల్ని రక్షిస్తానికి, మిమ్మల్ని విడిపిస్తానికి, మిమ్మల్ని నా త్రోవలో నా తట్టు చేరుస్తానికి ఐ ఆమ్ డిజైరింగ్. బట్ డూ యూ డిజైర్ మీ? మీరు కానీ విశ్వాసంతో అడిగితే మీ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకుంటూ ఈకాబోతు లాంటి మనసు ఉందా? దేవుని చేతుల్లో సమర్పించుకోండి. ఇమ్మానుయేల్ని అనుభవిస్తున్నారా? ఆయన్ని గణపరచండి. ఎక్కడ ఈ సమయంలో తలలోంచి ఒక చిన్న ప్రార్థన చేద్దామా? నన్ను బలపరిచే దేవుడు అయ్యా, నా తోడుండు ప్రభువా, నా తోడు నువ్వు రావాలయ్యా. నీలోనే నా ధైర్యము, నీలోనే నా ఆదరణ, నీలోనే నా నిశ్చయత, నీ యందే నేను జీవిస్తానికి నాకు భాగ్యము ప్రభువా. నువ్వు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా. నువ్వు మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు ప్రభువా. నువ్వు కునుకని నిద్రపోని దేవుడు ప్రభువా. నువ్వు మాట ఇచ్చావా, నిశ్చయంగా చేస్తావు. ఐ బిలీవ్ లార్డ్, ఐ బిలీవ్ లార్డ్, ఐ బిలీవ్ యు ఆర్ అ ఫెయిత్ఫుల్ గాడ్, యు ఆర్ అ ప్రామిస్ కీపర్. నువ్వు నమ్మదగిన దేవుడు. నీకు వందనంలో, నీకు వందనంలో, నీకు వందనంలో చెప్తామా దేవునికి, నీకు వందనంలో ప్రభా. ఆయన మహిమ మీ జీవితంలో లేకపోతే అడగండి, ప్రభా నువ్వు లేని జీవితం నాకు వద్దు ప్రభా, నువ్వు లేని సంవత్సరం నాకు వద్దు ప్రభా, నువ్వు లేనిది ఏది వద్దు ప్రభా. నా తోడు నువ్వు ఉండాలయ్యా, నా తోడు నువ్వు ఉండాలయ్యా, నా తోడు నువ్వు ఉండు ప్రభా. నన్ను కాపాడే దేవుడు నువ్వయ్యా, నన్ను కాపాడే దేవుడు నువ్వు, కునుకని నిద్రపోని దేవుడు అయ్యా. నా ధైర్యము నీ అందే ప్రభా. నీవు నా తోడుంటే నాకు భయము లేదు, నువ్వు నా తోడుంటే నాకు దిగులు లేదు. నువ్వు నా తోడుంటే పచ్చిక గల చోట్ల నన్ను పరుండు చేసే దేవుడు అయ్యా. నువ్వు యు విల్ లీడ్ మీ టు ద గ్రీన్ pastures. I don't care what the world is filled with. I don't care what the world is going through. If you are with me, your wisdom is with me. ఎందుకంటే నువ్వు ఉన్నదప్పుడు నీ ఆత్మ మా తోడు ఉంటుందయ్యా. నీ ఆత్మ జ్ఞానము ద్వారంగా నువ్వు మమ్మల్ని ప్రతిదీ ఎరుగునట్లుగా నీవు మా కొరకు సిద్ధపరిచినవి మేము గ్రహించుకుని సంపాదించుకున్నట్లుగా చేసే దేవుడివి. లోకమంతా ఏది సంపాదించుకోదామా అని ప్రయత్నం చేస్తున్నారు ప్రభువా. నువ్వు అంటున్నావు విశ్వాసంతో నీ మార్గంలో నడవమంటున్నావు. కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయం గోచరం కానివి ఏదైతే నువ్వు మా కొరకు ముందుగానే సిద్ధపరిచావో, what the Lord has prepared, it is prepared, it is prepared. I believe it is prepared. నా జీవితంలో కావాల్సిన అన్ని సిద్ధపరిచావు ప్రభా. ఈ సంవత్సరం దాటి నూతన సంవత్సరానికి వెళ్ళేటప్పుడే నాకు కావాల్సిన అన్ని సిద్ధపరిచావు. నేను నమ్ముతున్నాను ప్రభా. నువ్వేదో కొత్తగా చేయాల్సింది లేదు. ఇదిగో నువ్వు సిద్ధపరిచావు. ముందు నేను వెళ్ళి సంపాదించుకోవాలి. నాకు విశ్వాసం దయచేయండి. నువ్వు లేకపోతే నేను సంపాదించుకోలేను ప్రభా. నువ్వు లేకపోతే ఒక్క శత్రువుని పోరాడలేను ప్రభా. నువ్వు లేకపోతే ఒక్క అపవాదిని, దురాత్మని ఎదిరించలేను ప్రభా. నీవు కాకపోతే, నీ ఆత్మ సహాయం లేకపోతే ఒక్క కృంగిదలను జయించలేను ప్రభా. నా తోడుండయ్యా ఇమ్మానుయేలు, నా తోడుండయ్యా ఇమ్మానుయేలు. నీ సన్నిధి నాకు కావాలయ్యా. అడగండి దేవుని, అడగండి. నా తోడు నువ్వు ఉండయ్యా ఇమ్మానుయేలు, నా తోడు నువ్వు ఉండయ్యా. నా తోడుండు ప్రభా. అడగండి దేవుని, అడగండి. నా తోడుండు ప్రభా. నా తోడున్న దేవా నీకు వందనములు. ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్కరు తోడన్నాను ప్రభా. నువ్వు ప్రతి ఒక్కరికి ధైర్యం కలగాలి, ప్రతి ఒక్కరికి నిరీక్షణ ఆధారము నువ్వు. ప్రతి ఒక్కరు నమ్మింది నిన్ను ప్రభా. నిన్ను నమ్మిన వారిని ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను నమ్మిన వారిని ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. నిన్ను నమ్మిన వారిని ఎవరి జీవితంలో అవమానంగా విడిచిపెట్టవయ్యా. నువ్వు శత్రువు అవమానపరుస్తానికి అనుమతిస్తావేమో కానీ వారు అవమానపరిచిన ప్రతి దాన్ని ఘనతగా మార్చే దేవుడు అయ్యా. నువ్వు యూ విల్ ఆనర్ యువర్ చైల్డ్ లార్డ్, యువర్ చిల్డ్రన్ లార్డ్. నీ బిడ్డలను ఏమన్నా అవమానపరుస్తా, నిన్ను అవమానపరిచినట్టు కదా ప్రభా. నువ్వు ఊరుకోవయ్యా. నీకు ఎలాగ మహిమ తీసుకురావాలని నువ్వు ఎరుగున్న దేవుడు అయ్యా. నీ బిడ్డలు ఎంతోమంది వారి జీవితంలో కలిగిన బాధ, వేదన, అవమానము, ఓటము వారంతటా వారు చేసి నీ నామము పెట్టబడి నీకు దోషించలాగా మారిపోయారయ్యా. బట్ లార్డ్ ఫాదర్, హియర్ ఆర్ ద చిల్డ్రన్ హూ ఆర్ కమింగ్ బ్యాక్ టు యూ. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు నువ్వు త్రోసివేయలేదయ్యా.
పరమ తండ్రి ప్రేమను కనబరుస్తూ యేసు నువ్వు చెప్పిన మాట అదే కదయ్యా. పోగొట్టుకున్న సమస్తము తిరిగి ఇచ్చాడు. అన్నిటికన్నా మించి ప్రేమనిచ్చావయ్యా. మొదటగా ఆ కుమారుడు ఇంకా అవమానంతో తల కింద పెట్టుకుని ఇంకా దూరంగా ఉండేటప్పుడే ప్రేమతో తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి కౌలించుకున్నావు కదయ్యా. నీ ప్రేమను అనుభవిస్తే చాలు ప్రభా, మాకు అన్నీ ఉన్నాయ్యా. బికాస్ ఇన్ యువర్ లవ్ దర్ ఇస్ పర్ఫెక్షన్. నీ ప్రేమ పరిపూర్ణ ప్రేమ ప్రభా. నీ బిడ్డల జీవితంలో నువ్వు ఉన్నావనే ధైర్యం దయచే, నిశ్చయత దయచే. ధైర్యంగా వారు చెప్పాలయ్యా, నా తోడు దేవుడు ఉన్నాడు, నాకు భయం లేదు. ఎవరేం మాట్లాడినా నాకు భయం లేదు. ఎవరు ఏం చెప్పించినా నాకు భయం లేదు. ఎవరు ఏది నిర్ణయించినా నాకు భయం లేదు. నా తోడు దేవుడు ఉన్నాడు. ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. మా జీవితంలో ఈ వాగ్దానాలు నెరవేరాలి. మా ముందున్న సంవత్సరంలో గొప్ప జయము చూడాలి. ఈ సంవత్సరం అంతంలో మేము కృంగిదల్లో నిరుత్సాహంతో వెళ్తానికి వీల్లేదు ప్రభా. అన్సర్టనిటీతో ఈ సంవత్సరంలో మేము దాటిపోతానికి వీల్లేదు ప్రభా. చేతకాని వారిగా ఓడిపోయిన యుద్ధాలతో మేము తిరిగి వెళ్తానికి వీల్లేదు ప్రభా. దేవా, ఈ సంవత్సరం అంతంలో నీ ముందు తగ్గించుకుంటూ, నీ కృపను వేడుకుంటూ, యథార్థతతో, దీనత్వముతో, ఉపవాస ప్రార్థనతో ఈ సంవత్సరంలో సెటిల్ చేయాల్సిన అన్ని సెటిల్ చేసి నూతన సంవత్సరాలకు వెళ్ళాలని ఆశపడుచుండగా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించు. ప్రతి ఒక్కరిని సిద్ధపరచు. ఈరోజు గ్రహించుకున్న ప్రతి ఒక్కరిలో నీ కార్యం జరగాలి దేవా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు జీవితం ఈరోజు ఆశతో నీ సన్నిధిలోకి అడుగుపెట్టిన ఇక్కడ ప్రతి జీవితం నీ ఆత్మ ద్వారా ముద్రించబడునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. కృంగిదల పనిచేస్తానికి వీల్లేదు. అపవాది స్వరము వారి జీవితంలో వినటానికి వీల్లేదు ప్రభా. వాడు ఎప్పుడు కేకలు పెడుతూనే ఉంటాడయ్యా. కానీ ధైర్యపరిచే నీ ఆత్మ, ప్రోత్సాహపరిచే నీ ఆత్మ, బలపరిచే నీ ఆత్మ, సేదదీచి నడిపించే నీ ఆత్మ, నీ చిత్తంలో, నీ మార్గములో, నీ మహిమ కొరకు మమ్మల్ని జీవింపజేసే నీ ఆత్మ దేవా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో పని చేయాలని వేడుకుంటున్నాను ప్రభువా. Lord, I pray, I guide, I ask for your guidance of your spirit to lead us through. నీ వాక్యం విత్తుంచగా ప్రతి ఒక్కరిలో నీ కార్యం జరిగించి పరిపూర్ణంగా నీ ఆత్మ కార్యాలు అందరి జీవితంలో జరిగించి పని పెడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.